రైట్ ఇక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తీసుకొని చేస్తే డిపార్ట్మెంట్ ఎవరు కన్సర్న్ చేస్తుంటారు. జరిగింది నీకు కాదు, చంద్రబాబుకో లేకుంటే ఆ పార్టీ వాళ్ళకో పవన్ కళ్యాణ్కో ఇంకోరికో జరగలే. ఇటువైపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడికి జరిగింది, ముఖ్యమంత్రి గారికి జరిగింది. అలాగే శాసనసభ్యుడు మాజీ మంత్రి వెల్లంపల్లికి కూడా ఈయన ముఖ్యమంత్రిని టార్గెట్ పెట్టిన దాంట్లో గాయమైంది. విక్టిమ్స్గా ఫస్ట్ రైటు దీని గురించి ఏమి జరిగింది, ఎవరు చేశారో పట్టుకోమనే రైట్ మాకుంటుంది. దానికి సంబంధించిన ఏజెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకొక ఇన్వెస్టిగేషన్ వాళ్ళ మీద ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో మిగిలిన బయటపడాలి. మీకెందుకు అంత తాపాత్రయమో అర్థం కావట్లా. దీని మీద ఏం వైఫల్యమో చెప్పడం అంటే నింద మీ మీదకి వస్తుందని మీకు భయం. తెలుగుదేశం పార్టీకి నింద మీ మీదకి వస్తుంది. ఎందుకు వస్తుంది నింద మీ మీదకంటే జరిగిన పద్ధతిలో కానీ ఆ జరిగిన ఒక పథకం ఉండింది, ఇది నాటి క్యాజువల్ ఏదో రాయి వేసింది కాదు అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సహజంగానే అనుమానం ప్రత్యర్థి అంటే ఇప్పుడు ఉండేది తెలుగుదేశం పార్టీ మీదకి వస్తుంది. అది ఎక్స్ప్రెస్ చేశాం. నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఇచ్చుకో, మేము కాదు అని చెప్పు, ఇంకోటి చేసుకో. కానీ ఇంకోటి డ్రామా అనడము, ఇది అనడము, లేదా వీళ్ళు చేయాలి, సిబిఐ చేయాలి, వాళ్ళు చేయాలి అనడము, ఇదంతా కూడా వాళ్ళు భయపడుతున్నారు. క్లియర్గా జనానికి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అభిమానము, లేకపోతే ప్రజల్లో నుంచి వస్తున్న ఆదరణం, లేకపోతే ప్రజలు తండోపతండాలుగా రావడము, ఇది చూసిన తర్వాత ఈ ఎన్నికల్లో మా పుట్టగతులు లేవు, అయిపోయింది, మా పుట్టి మునిగింది అని గ్రహించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మిగిలిన వాళ్ళు, ఆయనతో పాటు ఉన్నవాళ్ళు, వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి ఇట్లా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కానీ మా పార్టీ కానీ ఇలాంటివి చేస్తున్నారని ఏ బేసిస్ మీద అంటున్నారంటే జనంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ లేదు కాబట్టి